శివుడు అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక ధైర్యం. అందరూ రాజభవనాల్లో ఉండే దేవులను చూస్తారు, కానీ శివుడు మాత్రం శ్మశానంలో కూడా ప్రశాంతంగా కూర్చుంటాడు. దీని అర్థం ఏమిటి అంటే, భయం ఉన్న చోటే ధైర్యం కూడా ఉంటుంది అని శివుడు మనకు నేర్పుతూ ఉంటాడు. క్షీరమదర సాగరంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోరాడుతున్నప్పుడు అప్పుడు విషం బయటకు వస్తుంది. శివుడు మాత్రం ఆ విషయాన్ని తాగుతాడు. ఎందుకు అంటే, మనకు ఒక పాఠం నేర్పడానికి. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే కష్టాల నుండి తప్పించుకోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు సాగాలి అని మనకు తెలుపుతాడు. శివుడికి తన ఒంటి మీద బంగారం లేదు, అలాగే ఆభరణాలు కూడా లేవు. ఎందుకంటే ఆయనకు తన మెడలోనే పామే ఆభరణం, శరీరానికి పూసుకున్న బూడిదే అలంకారం. వాటి యొక్క అర్థం ఏమిటి అంటే, మనకు బయట కనపడే సంపద అసలు సంపద కాదు. సంపద అంటే మనలో ఉన్న ధైర్యమే అసలు సంపద అని అర్థం. నువ్వు జీవితంలో ఓడిపోయానని అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించు. శివుడు కళ్ళను మూసుకొని ధ్యానం చేస్తాడు. ఎందుకంటే బయటి ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా మనసు ప్రశాంతంగా ఉంటే మనిషి గెలుస్తాడు అని శివుడు మనకు తెలుపుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.